ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అంటే మార్చి నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి, అలాగే గరుడ సేవ రద్దు చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి, అలాగే తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా లోకల్ టెంపుల్ ఆర్జిత సేవ టికెట్స్ జనవరి నెలకి సంబంధించి ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న శ్రీవారి సేవ, నవనీత సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవ రిలీజ్ల గురించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈ అప్డేట్ ని శ్రీవారి సేవ.tirumala.org అనే వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. ద శ్రీవారి సేవ కోటా ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/12/2023 at 11 AM. అంటే మార్చి నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని, ఎవరైతే తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు మార్చి నెలలో ఈ శ్రీవారి సేవలో అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 11 గంటల కల్లా ఈ శ్రీవారి సేవ.tirumala.org అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవని బుక్ చేసుకోవడానికి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ ద నవనీత సేవ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/12/2023 at 2 PM. అంటే మార్చి నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని, ఎవరైతే మార్చి నెలలో ఈ నవనీత సేవలో తిరుమలలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, రంగోలీ వేయడం, వెన్న తీయడం, ఈ సేవని నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారు మాత్రమే నవనీత సేవకి ఎలిజిబుల్. ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. శ్రీవారి సేవని కానీ నవనీత సేవని కానీ బుక్ చేసుకున్న భక్తులు 7 రోజుల పాటు ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ ద పరకామణి సేవ కోటా ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/12/2023 at 3 PM. అంటే మార్చి నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని, ఎవరైతే మార్చి నెలలో తిరుమలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించే కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ పరకామణి సేవను బుక్ చేసుకున్న భక్తులు 3 రోజులు కానీ లేదా 4 రోజులు కానీ ఆ సేవలో పాల్గొనాలి. సేవ అయిపోయిన తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు, వాళ్ళ ఏజ్ పరిమితి ఎంత, ఇలా వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, అలాగే ఈ శ్రీవారి సేవని నవనీత సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే డిసెంబర్ 26వ తారీఖు అనగా ఈ రోజు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేస్తూ అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. డిసెంబర్ 26న పౌర్ణమి గరుడ సేవ రద్దు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 26వ తేదీన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడ సేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. అంటే ప్రతి నెల తిరుమల శ్రీవారికి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. అయితే ఈ డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా ఈ రోజు అంటే డిసెంబర్ 26వ తేదీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి నిర్వహించే గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. దానికి సంబంధించి వచ్చిన అప్డేటే ఇది. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్. వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కల్పిస్తున్నారండి. ఈ 10 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి డిసెంబర్ 25వ తారీఖు అనగా నిన్న తెల్లవారుజామున 4:30 అయిపోవడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భక్తులకు విజ్ఞప్తి. డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీ సోమవారం ఉదయం 4:27 పూర్తి చేయడమైనది. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్సు, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోణ హైస్కూలు, బైరాగపెట్టడులోని రామానాయుడు హైస్కూలు, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూళ్లలో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను 4 లక్షలకు పైగా సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను సోమవారం ఉదయానికి జారీ చేయడం పూర్తయింది. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుండి ఇవ్వటం జరుగుతుంది. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి. అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ యొక్క కోట అనేది నిన్న తెల్లవారుజామున 4:30 కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో నిన్నటి నుంచి జనవరి 1వ తేదీ వరకు అంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఎటువంటి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరండి. అలాగే జనవరి 1వ తేదీ వరకు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించరు. అంటే జనవరి 1వ తేదీ వరకు ధర్మ దర్శనాన్ని కూడా టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. తిరిగి జనవరి 2వ తేదీ నుంచి గతంలో ఉన్న విధంగానే ఏ రోజు టోకెన్స్ అదే రోజు తెల్లవారుజామున తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. మీరు అదే రోజు టోకెన్స్ తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 25వ తారీఖు సోమవారం రోజున 69,294 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,837 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,10,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు 10 కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగిన భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవడానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జనవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ రిలీజుల గురించి ఇంకా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉందండి. ఆ అప్డేట్ ఈ రోజు కానీ రేపు కానీ టీటీడీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. డిసెంబర్ 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలుండి 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ దర్శనం టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి. ఎటువంటి దర్శనం టోకెన్ కానీ దర్శనం టికెట్ కానీ లేనటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనాలకి జనవరి 1వ తేదీ వరకు అలో చేయరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు.
తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.